హాయ్ వ్యూవర్స్, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ప్రసాద్ ల్యాబ్లో వచ్చాం. బద్మాసులు జూన్ 6th థియేటర్కి రాబోతుంది. సూపర్ హిట్ సినిమా, 100% ఈ పోస్టర్ చూస్తున్న అర్థమైపోతుంది. సో మనం ఈ సినిమా కోసం మనం ప్రసాద్ ల్యాబ్కి వచ్చినాం. న్యూస్ కవరేజ్ కోసం అన్నీ కవర్ చేద్దాం. వాళ్ళకి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం. చెక్ 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 వాళ్ళు మాదాపురం మీరు ముందు బయట వెళ్తారని చెప్తున్నారు. వెయిట్ చేస్తున్నాను. పేషెంట్ లేకపోతే ఎట్లా నీకు ఓపెనింగ్ దీపా ఆర్ట్స్ ఎలా అనిపించింది ట్రైలర్? నాకు ఇప్పుడే ఒక ఆలోచన తట్టింది. బేసిక్ గా హిట్ అయిన డైరెక్టర్ల పేర్లు అందరి ముందు ఇప్పుడు బలగం వేణు గారు, బేబీ సాయి రాజేష్ గారు ఇట్లా అంటాం కదా. రేపు ఈ సినిమా హిట్ అయిపోయాక పద్మా శంకర్ గారు అంటారా అని చెప్పి, బట్ ఓకే పర్లేదు, హిట్ వస్తుంది కదా, చాలా ఆనందంగా ఉంది. అండ్ ట్రైలర్ వాజ్ అమేజింగ్. అసలు ఏంటి న్యూ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ టేక ఉన్న ఇంగ్లీష్ కూడా పోయేటట్టుంది మాకు ఈ ట్రైలర్ చూసినాక. ఓకే, అండ్ చాలా 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 ఆనందంగా ఉంది. మన ఇంట్లో వాళ్ళకి సక్సెస్ వస్తే ఎంత బాగుంటుందో అంత ఆనందంగా ఉంది ట్రైలర్ చూస్తుంటే. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇవాళ చీఫ్ గెస్ట్ గా ఈ ట్రైలర్ లాంచ్ కి బలగం వేణు గారు రావాల్సింది. కొంచెం ఎలమా బిజీలో ఉండడం వల్ల ఆయన షూట్ స్కెడ్యూల్ వల్ల రాలేకపోయారు. సో ఆయన ఒక బైక్ ని పంపించారు. సో ఆ బైక్ చూసాక మిగతా టీ మాటలో విందాము. ఆడియన్స్ వెల్కమ్. చాలా ఆనందంగా ఉంది. ఆయన ప్రమోషన్స్ వచ్చారు అంటేనే ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటారు ఆయన. సో గుడ్ టు సీ యూ హియర్ సార్. మా మహేష్ గారు వెళ్ళొచ్చారా? మళ్ళీ ఎక్కిన తర్వాత కష్టం వాష్రూమ్ అంటే అసలే వర్షం పడుతుంది, చలికాలం లాగా అనిపిస్తుంది. ఓకే, జాగ్రత్త పడొచ్చారు. అట్లనే మా విద్యాసాగర్ గారికి అదే కదా, కరెక్ట్ చెప్పాను కదా. ఓకే, సో టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అప్పట్లో పెళ్లి చూపుల నుంచి ప్రియదర్శి గారు ఎలా అయితే ఫేమస్ అయ్యారు, అర్జున్ రెడ్డి తర్వాత రాహుల్ రామకృష్ణ గారు ఎలా అయితే ఫేమస్ అయ్యి హీరోలుగా సినిమాలు చేస్తున్నారు, అలా మీ ఇద్దరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే మా డైరెక్టర్ గారికి అండ్ అలానే ప్రొడ్యూసర్ గారికి అద్భుతంగా పైసా వసూలు అయ్యి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటూ, అండ్ టు ద టీమ్ ఆఫ్ పద్మాషులు అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మాకు పైసలు లేకుండా బిర్యానీ ఎలా తినాలి అనేది పద్మాషులు టీజర్ చూసిన తర్వాతనే అర్థమైంది. ఇలా చాలా ఒకటి కాదు, ఎడిటోర్ ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి, ఎట్లా రాయాలి, ఎలాంటి ఫాంట్ లో రాయాలి అన్నది కూడా పద్మాషులు టీజర్ చూసినాకనే అర్థమైంది మాకు. టీజర్ కి అంత క్రేజీగా మీరు నమ్మించగలిగితే, ఈ ప్రమోషనల్ సాంగ్ చూస్తే అలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాకు చిరునవ్వు ఫేస్ మీద అలానే ఉంది. చాలా మంది డైరెక్టర్స్ అండ్ అలానే నవీన్ చంద్ర గారు ఈ సినిమాకి సంబంధించిన కాంటెంట్ అంతా ఒక్కొక్కరుగా
రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సాగర్ కే చంద్ర గారి కానివ్వండి, అండ్ అలానే నవీన్ చంద్ర గారి కానివ్వండి, అండ్ అలానే మల్లిక్ రామ్ గారి కానివ్వండి, అండ్ అలానే ప్రియదర్శి గారికి, అందరికీ కూడా ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ పద్మాషులు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఇవాళ చిన్న సినిమాగా మొదలై పెద్ద రేంజ్ లో రిలీజ్ అవ్వబోతున్న సినిమా ఇది. అండ్ June 6th is so special. ఏంటా ఈ సినిమాకి నాకు అలా తెలియని కనెక్షన్ ఉంది అనుకున్నా. June 6th నా బర్త్డే, ఆ రోజు సినిమా రిలీజ్ అలా గుర్తుండిపోతుంది. అండ్ చాలా మాట్లాడేసాం. ట్రైలర్ చూసాక ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఇవాళ మాకు పెద్ద దిక్కు మురళీధర్ గౌడ్ గారు మాత్రమే కాబట్టి ఆయనతో లాంచ్ చేపిస్తే బాగుంటుందని, అలాగే మా డైరెక్టర్ గారిని కూడా ఒక చేసి బద్మాషులు ట్రైలర్ లాంచ్ అని చెప్తే ట్రైలర్ చూసిద్దాం. సార్ మీరు కూడా చెప్పండి. బద్మాషులు ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ సార్. Here we go, బద్మాషులు ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. చాలా క్యాజువల్ టేక్ తీసుకున్నారు. ఫస్ట్ టైం చాలా బాగుంది. సక్సెస్ఫుల్ అవ్వడానికి 50% స్కోర్ అయిపోయింది బద్మాషులు. సేమ్ టైం సహజంగా మనం ఎవరైనా మనకి బ్యాడ్గా మాట్లాడినా ఏదైనా బ్యాడ్ చేసినా బద్మాష్ గారు ఇట్లా చేశారా అట్లా చేశారా అంటే సహజంగా మన పెద్దలు అనుకుంటారు. సో ఇప్పుడు పోస్టర్ డిజైన్లో ఈ బద్మాష్ గారు చెప్తేనా మళ్ళీ వాళ్ళు ఫోటో చేశారు. ఇదే ఎక్కడ లైఫ్ చేస్తారు. సినిమా స్టార్ట్ చేశారు. మీ సినిమాకి లైఫ్ లేదు ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారు కదా, ఎక్కడ ఫేమస్ అయిన ఆర్టిస్ట్ అక్కడ ఉన్నారు కదా, అక్కడ ఇక్కడ మెయిన్ పిల్లలు ఆయన సినిమాలో ఆర్టిస్ట్ ఫేమస్. ఇప్పుడు ఫేమస్ అవ్వాలి అంటే ఒక మన సినిమాలో ఉన్న ఫేమస్ అయిన ఆర్టిస్ట్ డిజైన్ కనిపిస్తే ముందు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పుడు డిజైన్స్ చూస్తారు, వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు కూడా చూసినప్పుడు ఎవరికి ఐడెంటిటీ వచ్చి మురళీ ఉన్నారు. సో మీ పద్మాక్ష తప్పించారు ఆయన వద్దని మనం పెట్టలేదు. పద్మాక్షలు అట్లే కదండి, స్టోరీ ప్రకారం వెళ్ళాము. ఒక ఫిల్మ్ మేకర్ నేను అనుకున్న ఫిల్మ్స్ కూడా చేశాను. ఫిల్మ్ మేకింగ్ లో ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఎవరు మెయిన్ లీడ్స్, ఎవరు సుకుమార్ గారు. తర్వాత మేము డైరెక్టర్ అయ్యే ప్రాసెస్లో అన్ని సినిమాలు చూడడం అలవాటు చేస్తున్నాక ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఫేవరెట్. ఇప్పుడు జాగ్రత్తలు చూశాను, నాకు అందీప్ గారు ఇన్స్పైరింగ్ అనిపించారు. పెద్దలు చూశాను, తరుణ్ భాస్కర్ గారు అనిపించారు. డిజైన్ చూశాను, నాకు సింధు గారు ఇన్స్పిరేషన్ అనిపించింది. అట్లా ఈ ప్రాసెస్ పరేషాన్ చూశాను, రూపా రొనాల్డ్సన్ ఇన్స్పిరేషన్ అనిపించింది. మీ ప్రమోషన్ లో భాగంగా కృష్ణనాథ్ పార్క్ దగ్గర ప్రమోషన్ చేశాను. మీకు రెస్పాన్స్ ఎలా అనిపించింది? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఇచ్చారు? ఫ్యాబులస్, సూపర్. అసలు యాక్చువల్గా మేము ఆ పాంప్లెట్ కి స్కానర్ పెట్టాం అనమాట, టీజర్ స్కానర్. వాళ్ళు ఓపెన్ చేసిన ఒక 10 సెకండ్లకే ఇది మేము చూసామంటున్నారు. సో అప్పుడు బాగా అనిపించింది, అరే మన కంటెంట్ రీచ్ అవుతుంది ఆడియన్స్ అని. సో చాలా హ్యాపీ ఉంది. ఇంకా చేస్తాం సార్, ఇంకా జనాలకు వెళ్తాం. థ్యాంక్ యూ సార్. ఫైనల్ క్వశ్చన్ టు డిఓపి గారు. సార్, ఎప్పుడైనా ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ వచ్చారంటే చాలా క్యాల్కులేషన్స్ తో ఒక విజన్తో వస్తాం సార్. ఎవ్రీ ఫ్రేమ్ కూడా ఎలా ఉండాలి ఒక విజన్తో. బట్ ఇలాంటి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చే డైరెక్టర్ చాలా రేగా వస్తూ ఉంటారు ఇండస్ట్రీలో. అది కెమెరామెన్ గా మీకు కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఒక మంచిది. బట్ ఇలాంటి ఒక సినిమా చాలా నేచురల్ గా తీసాము, యాక్టర్స్ అందరూ ఒక ఇండియన్ కెమెరా పెట్టి అలా చేసి చాలా ఉంటుంది అన్నప్పుడు వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ యాజ్ ఎ కెమెరామెన్? మిమ్మల్ని టెక్నీషియన్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఎంతవరకు హెల్ప్ అయింది బద్మాషులు? ఎంతవరకు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసింది? రిస్ట్రిక్ట్ అంటే పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. అంటే స్టోరీ తగ్గట్టే ఎక్విప్మెంట్ కానీ ఎడిటింగ్ అరేంజ్ చేసుకొని స్టోరీ బోర్డ్ స్టోరీ తగ్గట్టు అన్ని ఇచ్చాడు. సో వాటిని పర్టికులర్గా ఏ సీన్కి తగ్గట్టు దానికి ముందే ప్లాన్ చేసుకొని యూటిలైజ్ చేసుకున్న ప్రాసెస్ చూస్తుంటే అల్లు రామలింగయ్య గారు, కోట శ్రీనివాసరావు గారు, సూపర్ సూపర్ సార్, గ్రేట్ గ్రేట్. అంత పెద్ద యాక్టర్స్ ఆదిత్య అర్థమయ్యేలాగా అడగవా? సందీప్ సారీ సందీప్ ఇది లేడీస్ జెంట్స్ కాదండి, ఆల్ టైప్ ఆఫ్ పుట్టబడును.
తెల్లార్లు అంటే ఓపెన్ ఉండదు టైమింగ్ ఉంటుందండి, అంటే ప్రతి ఒక్కరికి టైమింగ్ ఉంటుంది. మా టైమింగ్ ఏంటంటే షాప్ మేము కథ చెప్పట్లేదు, సినిమా లాగదండి.